రంగాలలో రాణించాలని సినీ నటి నయన సారిక తెలిపారు. బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నోవెటల్ హెచ్ఎస్సిసిలో ఇటీవల బీబీజీ బంగారు తల్లి ఫౌండేషన్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచే విద్యలో రాణించాలన్నారు. కృషి, పట్టుదల, అంకిత భావంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించగలగాలన్నారు. బంగారు తల్లి ద్వారా బాలికా సాధికారతకు పట్టుబడడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ సీఎండీ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ 2040 నాటికి 2 మిలియన్ల మంది బాలికలకు విద్యను అందించాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. బంగారు తల్లి ఫౌండేషన్ బాలిక విద్యపై విశేషంగా కృషి చేస్తుందన్నారు. మహిళల అభ్యున్నతి దేశ ఉన్నతికి ఎంతో అవసరమన్నారు. పేద బాలికలకు కూడా నాణ్యమైన విద్యను అందేలా చేయడం మా లక్ష్యమన్నారు. విద్య ద్వారా వారి కలలను సాకారం చేయనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయురాలు జ్యోతి మాట్లాడుతూ బంగారు తల్లి ప్రోగ్రాం బాలికలు విద్యను అభ్యసించడానికి ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఇంట్లో ఎవరికి విద్య అప్పకపోయినా ఒక్క ఆడపిల్ల చదువుతో ఆ ఇంటి స్వరూపమే మారిపోతుంది. మన దేశంలో ఎంతో మంది ప్రతిభాలాల స్వశక్తి, సురక్ష, భరోసా మరియు ప్రేరణ విత్ ద ఫార్మ్ ఆఫ్ అవర్ వర్క్. మనందరికీ తెలిసిందే అండి, when you educate a man you educate an individual, right? Whereas when you educate a woman not only educate her. 2 లక్షల మంది బంగారు తల్లులకు విద్య ద్వారా సాధికారతను అందించడమే కాక 2040 నాటికి 20 లక్షల మంది బాలికలకు విద్య ద్వారా సాంకేతిక సమస్యల వల్ల అక్కడ ఉండిపోయిన ఆమె ఎంత ధైర్యంగా తిరిగి వస్తుందో రాదో అది దైవాధీనమే, కానీ ఎంత ధైర్యంగా అక్కడ ఉండి దీపావళి విషెస్ని భూమికి పంపించింది. అది ఒక స్త్రీ people shaping their confidence and ambition. These kind of programs really have everlasting impression on the students and helps them to grow as better. Ladies and gentlemen, a wonderful evening andi andarki shubha sayantram. Yes, Bangaru Talli Foundation, right? It truly resonates with us within the form of our work. మనందరికీ తెలిసిందే అండి, when you educate a man you educate an individual, right? Whereas when you educate a woman you not only educate her, in turn we educate the family, the coming generations, and we educate the entire nation. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు, అవునంటారా? ఎస్, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ అండి. అలాగే నేటి బాలికలే రేపటి మహిళలు. సో మహిళా సాధికారత సాధించాలని ఇక్కడున్న మహిళలందరూ ఉరుతులూగుతున్నారు. ఆర్ యు? ఎస్, అండ్ మెన్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీరందరూ ఆ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మహిళలు రాణిస్తున్నారు, రైట్? సో అలాంటి మహిళా సాధికారత కల్పించడం బీబీజీ వంతు అయితే, బాలికా సాధికారత కల్పించడం మన బంగారు తల్లి ఫౌండేషన్ కే సాధ్యమైంది. అండ్ దాన్ని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. I am immensely proud to say that so far we have enabled and empowered 2 lakh girl child. 1,70,000 was done within last few years. కరోనాకు ముందు మనం చేసింది 1,70,000, but let me tell you, ఇప్పుడు మనం చేసింది 2 మిలియన్. సో మనకి 2 మిలియన్ చేయాలి అనే టార్గెట్, మన సంకల్పం ఎప్పుడైతే మన డెస్టినేషన్ మనకు తెలుస్తుందో మన అడుగులు దాని వైపే ఉంటాయి. సో రేయింబవళ్ళు బంగారు తల్లి ఫౌండేషన్ పనిచేస్తుంది ఈ డ్రీమ్ వైపు, ఈ మిషన్ వైపు, ఈ పర్పస్ వైపు, ఈ గోల్ వైపు, దట్ ఈస్ టు ఎంపవర్ 2 మిలియన్ గర్ల్